ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? గులాబీ పార్టీతో కవితకు ఉన్న అనుబంధం తెగిపోయినట్టేనా? కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా సీన్ మారిపోయింది. అటు ఏపీలోనూ వైఎస్ షర్మిల జగన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు అన్నా చెల్లెల మధ్య రాఖీ పండుగ రాజకీయం జగడం రాజేసిందా? రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ పవిత్ర బంధానికి ప్రతీక. ప్రతి ఇంట్లో సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి అతని రక్షణ కోరుతుంది. అటు సోదరుడు కూడా ఆమెను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తులైన కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల తమ సోదరులకు రాఖీలు కట్టలేకపోయారు. వ్యక్తిగత విభేదాలు, రాజకీయ కారణాలతో వారికి ముఖం చూపించేందుకు రాలేదు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరిగింది. కవితను కేటీఆర్ టార్గెట్ చేయడం, బీఆర్ఎస్లో కొందరు నేతలు కవితను విమర్శించడంతో ఈ దూరం మరింత ఎక్కువైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. దాంతో ఆమె కూడా జగన్కు రాఖీ కట్టలేదు. కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం షర్మిల రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఓ బ్రాండ్. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కవిత, కేటీఆర్ రాఖీ పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవారు. కవిత తన సోదరుడు కేటీఆర్కు రాఖీ కట్టడం ఒక సంప్రదాయంగా కొనసాగింది. అయితే ఈ రాఖీ పండుగ వేళ ఈ బంధం రాజకీయ కారణాలతో దూరమైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ హైదరాబాద్లో లేరని అంటున్నారు. కవితతో రాఖీ కట్టించుకునేందుకు ఇష్టం లేకనే అందుబాటులో లేకుండా పోయినట్టు తెలుస్తోంది. కానీ శుక్రవారం రోజు మాత్రం లగచర్ల భూ బాధితులను పిలిపించుకొని మరీ రాఖీ కట్టించుకున్నారు కేటీఆర్. అయితే ఏడాదిలోపే మొత్తం సీన్ మారిపోయింది. ఇప్పుడు కేటీఆర్కు రాఖీ కట్టేందుకు కవిత ఇష్టపడలేదు. కానీ కొందరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలను పిలిపించుకొని కవిత రాఖీలు కట్టారు. అంటే బీఆర్ఎస్ నుంచి వారిని దూరం చేసేందుకే రాఖీలు కట్టినట్టు సమాచారం. అధికారంలో ఉన్న సమయంలో జాగృతి నాయకులు ఎంతోమంది రాఖీలు కట్టించుకోవడానికి క్యూలు కట్టిన సందర్భం ఉండేది. కానీ ఆమె ఉనికి కోల్పోతున్న క్రమంలో పిలిపించి మరీ రాఖీలు కట్టడం, దీంతో బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. కవిత బీఆర్ఎస్లో తన పాత్రను, పార్టీ వ్యవహారాలను విమర్శిస్తూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లేఖలో ఆమె పార్టీలో సంస్కరణలు అవసరమని, కేసీఆర్ నాయకత్వంలో కొన్ని తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. ఆ తర్వాత కొందరు బీఆర్ఎస్ నేతలు కవితను టార్గెట్ చేశారు. కవిత విషయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా దూకుడుగా వెళుతున్నారు. ఆమెను కట్టడి చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కవిత వైపు నుంచి అంతే ధీటుగా సమాధానం వస్తోంది. అయితే జగదీష్ రెడ్డి విమర్శల వెనుక కేటీఆర్ ఉన్నారని కవిత చాలా బలంగా నమ్ముతున్నారు. మరోవైపు ఈ ఎపిసోడ్ విషయంలో కేసీఆర్ సైలెంట్గా ఉండడం మరింత రచ్చకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కవిత కేటీఆర్కు రాఖీ కట్టలేదని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. వైఎస్ జగన్కు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్లలేదు. గతంలో వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్కు రాఖీ కట్టేవారు. అప్పట్లో వీరిద్దరి రాఖీకి సంబంధించిన వీడియోలు తెగ ట్రెండింగ్ అయ్యేవి. ఎప్పుడైతే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించారో అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీనికి తోడు షర్మిల, జగన్ మధ్య ఆస్తుల విభజన, రాజకీయ విభేదాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ను బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్తో ఆమె అనుబంధం పూర్తిగా దెబ్బతింది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి, షర్మిల కాంగ్రెస్లో చేరిక వీరి మధ్య గ్యాప్ను మరింత పెంచాయి. రాజకీయ లాభాల కోసం సోదర బంధాన్ని విస్మరించినట్టు కనిపిస్తోంది.
మొత్తం మీద కవిత, కేటీఆర్, షర్మిల, జగన్ మధ్య రాజకీయ వైరం ఏ రేంజ్లో ఉందో రాఖీ పండగతో స్పష్టమవుతోంది. రాజకీయ అధికారం, వారసత్వ పోరు, వ్యక్తిగత స్వార్థాలు సోదరుల బంధాలను దెబ్బతీస్తున్నాయి. కవిత విషయంలో బీఆర్ఎస్లో ఆమె స్థానం, కేటీఆర్తో విభేదాలు, కాంగ్రెస్తో సంభాషణల గురించి వస్తున్న వార్తలు ఈ గ్యాప్ను మరింత పెంచేశాయి. మరోవైపు షర్మిల విషయంలో ఆస్తుల వివాదం, రాజకీయ వైరుధ్యాలు జగన్తో ఆమె బంధాన్ని దూరం చేశాయి. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ల బంధాన్ని గుర్తు చేస్తుంది. కానీ ఈ రెండు సంఘటనలు రాజకీయం ఆ బంధాన్ని ఎలా నాశనం చేస్తుందో చూపిస్తున్నాయి. సమాజంలో రాజకీయ నాయకుల బంధాలు కూడా ఇలా బలహీనమవుతుంటే సామాన్యుల జీవితాల్లో బంధాల విలువను రాజకీయం ఎంతగా ప్రభావితం చేస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.